హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మై క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇప్పుడైతే నేను బెంగుళూరులో ఉన్నానండి. బెంగుళూరు నుంచి తిరువన్నమలైకి వెళ్తున్నాము. సో, ఇక్కడైతే మేము బస్సు వచ్చే దగ్గర స్టాప్ దగ్గర ఉన్నాము. అరౌండ్ మేము 10:00 అంతా బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసామండి. చూసారా ట్రాఫిక్ అయితే ఎంత ఉంది. నైట్ 10 అవుతుందండి. నియర్ 10:30 అలా. ఇంకా వెహికల్స్ అయితే ఇలా ఉన్నాయి ట్రాఫిక్కు. నేనైతే ఫస్ట్ టైం బెంగుళూరుకెళ్ళాను. ఇంకా మేము వెయిట్ చేస్తున్న బస్ అయితే వచ్చేసింది. బాలాజీ క్యాబ్స్ అని. ఇంకా రిజర్వేషన్ అయితే చేయించుకున్నాం ముందుగానే. ఇంకా బస్సులో అయితే ఎక్కేసామండి. ఇంకా చాలా బస్సులో అయితే ఖాళీగానే ఉంది. అక్కడక్కడ స్టాప్స్ ఉంటాయి కదా బెంగుళూరులో, అక్కడ జనాలు ఎక్కుతారేమో. ఫస్ట్ మేమే ఎక్కేసాము. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో, ఇంకా బస్సు అయితే బయలుదేరింది బెంగుళూరు నుంచి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అరుణాచలంకి ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇంకా అరౌండ్ 4:00 అలాగా మమ్మల్ని దించేసింది అరుణాచలంలో. నేనైతే ఫుల్గా నిద్రపోయినాను. చూసారా నా ముఖం అయితే ఫుల్ డీప్ నిద్రలో ఉన్నాను. లేసేసానండి. ఇంకా 4కి అయితే మేము 4:15కి అలాగా రీచ్ అయ్యాము. ఇంకా బస్సు దిగేసి లగేజ్ అని తీసుకొని ఇంకా అలా కూర్చున్నామండి. ఒక 10 మినిట్స్ అంటే కొంచెం నిద్ర నుంచి బయటికి రావడానికి. ఇంకా మార్నింగ్ అయితే నేను అక్కడ కూర్చున్నాను, చూస్తున్నా అండి. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు 4:30కే బయలుదేరుతున్నారు. అంటే తొందరగా వెళ్ళడం వల్ల ఎండ వచ్చేసరికి టెంపుల్లోకి దర్శనానికి వెళ్తారండి. సో, ఇంకా మేము కూడా ఇంకా మంచిగా ఉండే దగ్గర రూమ్ స్టే చేయాలని ఇక్కడికి వచ్చామండి. ఇక్కడైతే వాళ్ళు కూడా పడుకున్నారు. లేపేసి వాళ్ళని అడిగాము. ఇక్కడ ఫ్యామిలీ స్టేనే బాగుంటుంది, నీట్నెస్ కూడా అన్నారు. సో, వాళ్ళైతే ఇంకా రూమ్ ఉందో లేదో అని చూసి చెప్తామన్నారు. అందుకే వెయిట్ చేస్తున్నాము. ఇంకా కొంతసేపు ఫైనల్గా వాళ్ళు చెక్ చేసి ఇంకా ఉందన్నారు. అందుకని ఇంకా చెక్ ఇన్ అయ్యేసి ఇంకా పడుకోవడానికి కూడా టైం లేదండి. అప్పటికే మాకు టైం అయ్యేసింది. ఎర్లీ మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్కి మేముండే స్టేకి ఒక 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. సో, ఇంకా వాకబుల్ నడుచుకుంటూ వెళ్తే వాకింగ్ అవుతుందని నడుచుకుంటూ వెళ్తున్నాము. సో, ఇంకా అక్కడ మాకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం అరుణాచలంకి వచ్చాను. ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఉంటేనే అరుణాచలంకి వస్తామని చాలామంది చెప్తుంటారు. నాకు కూడా ఆ నమ్మకంతోనే శివయ్య దగ్గరికి వచ్చానండి. ఇంకా పూలు తీసుకున్నాము, కొబ్బరికాయ, దీపం వెలిగించుకోవాలి కాబట్టి దీపము, కర్పూరము, ఊదుబత్తి, పువ్వులు అన్నీ తీసుకున్నామండి. ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయకుండా ముందే కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి దండం పెట్టుకొని దీపం వెలిగించుకొని, శివయ్య గిరి ప్రదక్షిణకు వస్తున్నాను, నాకు ఏ ఆటంకం లేకుండా నీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని నీ దర్శనానికి వచ్చేలాగా చూడయ్యా స్వామి అని మొక్కుకొని ఇంకా మేమైతే అరౌండ్ 7కి అలా స్టార్ట్ అయ్యామండి గిరి ప్రదక్షిణ చేయడానికి. మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. తొందరగా 3:00 అలా ఇంకా ఫస్ట్ అయితే ఇంద్రలింగం దర్శనం చేసుకున్నాము. సో, మనకు చుట్టూరా గిరి ప్రదక్షిణ చుట్టూరా లింగాలు వస్తాయండి. ఒక్కొక్క లింగం దర్శనం చేసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ ఇంద్రలింగం దర్శనం అయిపోయింది. సో, నెక్స్ట్ అయితే అగ్నిలింగంకి అయితే దర్శనానికి వచ్చేసామండి. తర్వాత అగ్నిలింగం అయిన తర్వాత శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కూడా లోపలికెళ్ళి చూసుకొని బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ యమలింగం దర్శనం చేసుకున్నామండి. సో, ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే అన్ని లింగాలు దర్శనం అవుతాయి. సో, ఇప్పుడైతే నైరుతి లింగం దర్శనం కూడా చేసుకున్నాము. సో, నైరుతి లింగం అయిన తర్వాత ఇలాగ మనకు జింకలు అనేది కనిపిస్తాయండి. సో, కొంచెం అడవి ప్రాంతంలాగా ఉంటుంది. మెయిన్ రోడ్ కూడా ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా మనం నీట్‌గానే వెళ్ళొచ్చు. నార్మల్ రోడ్ పైన ఎలా నడుస్తామో అలానే ఉంటుంది. సో, నాకైతే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. మార్నింగ్ టైమే మేము స్టార్ట్ అయినాం కాబట్టి. ఇంకా అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత సూర్యలింగం దర్శనం కూడా చేసుకున్నామండి. ఇంకా సూర్యలింగం దర్శనం అయిపోయిన తర్వాత నాకైతే చాలా ఆకలేస్తుంది. ఇంకొకటి నడవడానికి కూడా చేత అవ్వట్లేదు. సో, ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం ఇక్కడ. టిఫిన్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వరుణలింగం దర్శనం అయితే చేసుకున్నామండి. ఇలా మనం వెళ్ళడం వల్ల నడుచుకుంటూ ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వాయులింగం దర్శనం కూడా చేసుకున్నాము. ఇలా వెళ్తూ ఉంటే ఇంకా లింగాలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ కుబేరలింగం దర్శనం కూడా అయిపోయింది. సో, కుబేరలింగం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు మోక్ష మార్గం అనేది వచ్చిందండి. సో, చాలా క్యూ లైన్ ఉంది. కానీ మేమైతే వెళ్ళాలి మోక్ష మార్గం నుంచి అని నేను కూడా క్యూ లైన్‌లో నించున్నామండి. అప్పటికే 12 అయింది టైము. ఇంకా ఫుల్లు ఎండలండి. చూసారా ఎండలు ఎట్లా ఉన్నాయి. నీడ అక్కడక్కడ ఉంటుందండి. అస్సలు పరిగెత్తాలి నీడ ఎక్కడుంది, చెట్లు ఎక్కడున్నాయని. సో, అక్కడక్కడైతే ఇలాంటి షెడ్ లాగా ఉంటాయి. అది ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. కానీ వీలైనంత వరకు మార్నింగ్
2:00 స్టార్ట్ చేసినా కూడా చాలా మంచిదండి వాకింగ్. అంటే గిరి ప్రదక్షిణ వాక్ చేసేవాళ్ళు. మేమైతే లేట్ అయింది కాబట్టి ఎండలు ఇంకా 1:30కి అయితే మేము గుడి రీచ్ అయిపోయినాము. ఇంకా ఎండలకి మాకు కాళ్ళు నడచడానికి కాలేదు. సో, అందుకని రూమ్‌కొచ్చేసి మళ్ళీ ఈవినింగు ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. సో, ఈవినింగ్ దర్శనం కూడా చాలా బాగా అవుతుంది. ప్లెజెంట్‌గా ఉంటుంది. రష్ అంతా ఉండరని చెప్పారు. సో, ఆఫ్టర్‌నూన్ ఇంకా మేమొచ్చేసి ఫుల్లు టైర్డ్ అయిపోయినాము. అంటే మొత్తం గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్‌కైతే ఈవినింగ్ ఎళ్ళాము మళ్ళీ. సో, ఇక్కడ ఎంట్రన్స్‌లోనే క్లాసికల్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. సో, నాకు చాలా 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 ఇష్టమండి క్లాసికల్ డ్యాన్స్. చూసి చాలా సంతోషం అనిపిచ్చింది. కొంతసేపు అక్కడ ప్రోగ్రామ్ చూసుకొని ఇంకా అలా గుడిలోకి దర్శనానికైతే వెళ్ళాము. సో, ఇది గర్భగుడి లోపల అండి. నందీశ్వరుడు ఉన్నాడు. ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా ఇక్కడ దాకే కెమెరా అదే మొబైల్ ఆన్‌లో ఉంది. తర్వాత ఆఫ్ చేశాను. సో, ఇంకా ఇక్కడైతే బయటికి దర్శనం అయితే చాలా జరిగింది శివయ్యది. ఇంకా బయటికొచ్చేసి ఇంకా ప్రసాదం తీసుకొని ఫుల్ ఆకలేస్తుంది. మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ తిన్నాను. ఇంకా ఈవినింగ్ నైట్ అయిపోయింది. అరౌండ్ 9:30 అలా అయింది. ఇంకా మన తెలుగు భోజనం ఉంటే అక్కడ తినేసి ఫుల్‌గా ఇంకా పడుకున్నా అండి. ఫుల్ టైర్డ్ అయిపోయినాను. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసి ఎండలో అయితే మేమెళ్ళింది మార్చ్‌లో. సో, ఫుల్ ఎండలున్నాయి ఆ టైంలోన. ఇంకా మేమైతే మార్నింగ్ ఇంకా రిటర్న్ బస్ స్టాండ్‌కైతే వచ్చేసాము ఇంకా. మేము బస్ అయితే ఉంది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.